ఈ మహోత్సవం ఒక యత్నం, ఒక యాగం, ఒక యజ్ఞం. అందరు చెప్పండి, మహోత్సవం ఏంటి చెప్పండి? ఒక యత్నం, ఒక యాగం, ఒక యజ్ఞం. అటువంటిది అన్నమాట అండి. ఎంతమంది కలిస్తే ఈ యత్నం నెరవేరుతుంది, ఎంతమంది సహకరిస్తే ఈ యాగం ఫలిస్తుంది, ఎంతమంది చెయ్యి కలిపి మెడ మీద కాడి మోస్తే ఈ యజ్ఞం నెరవేరుతుంది. అందుకే రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనములో పౌలు గారు అంటారు, ఆ మాటతో నా వందన సమర్పణ జరిగించాలని ఆశిస్తూ ఉన్నాను. రోమా 16:6, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. కాబట్టి నేను మీ కొరకు ప్రయాసపడినా అంటాను. మీరందరూ నిద్రపోకుండా ఏమనాలంటే వందనములు అనాలా? అంటారా? చెప్పండి. ట్రయల్ చూద్దాం, చిన్న ట్రయల్ చూద్దాం. ట్రయల్ ఏమంటున్నా? నిజంగా ట్రయల్ చూస్తాం. మరి ఈ ట్రయల్లో మీరు మాటను బట్టి నా రియల్ ఉంటుంది. ఇప్పుడు రీల్ తర్వాత రియల్. నెంబర్ 1 ట్రయల్. మీ కొరకు ప్రయాసపడిన నాకు, నిజంగా చెప్పారా? ట్రయల్ అన్న, అందుకే ట్రయల్ బాగుంది. ఇప్పుడు రియల్గా వెళ్దాం. ట్రయల్ తేడా వస్తుంది, నా మీద పెట్టుకున్నా అక్కర్లా. ఇప్పుడు రియల్. మీ కొరకు ప్రయాసపడిన జానయ్య గారికి, మీ కొరకు ప్రయాసపడిన సెక్రటరీ గారికి, మీ కొరకు ప్రయాసపడిన జాయింట్ సెక్రటరీ అయ్య గారు రెవరెండ్ సుధాకర్ అయ్య గారికి, రెవరెండ్ ఆగమనరావు అయ్య గారికి. పద్యం బాగా పాడాను సార్. అలాగే రెవరెండ్ బోసంతో రవి బాబుకు మరణాత. బోసు రవి బాబుకు మరణాత. మీ పాటే సరిపించారు ప్రసంగం అంతా. మరణాత. అలాగే మీ కొరకు ప్రయాసపడిన గవర్నింగ్ బాడీ సభ్యులు, వరుసపెట్టి చెప్తున్నా, రోజులు వరుసపెట్టి 25వ తారీఖు, 26, 27, 28. అలాగే ఒరిస్సా వారికి స్టార్ట్ మరలా. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఎం డేవిడ్ పాల్ గారికి, క్యాష్లో ఉన్నారు ఆయన. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ జి విక్టర్ పాల్ గారికి వందనములు, థ్యాంక్ యూ. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఏ జస్సన్ గారికి, షోగ్గాడు తిరుగు, నీ అందం చూపించు. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ పదిలం యేసుదానం గారికి, మీ కొరకు ప్రయాసపడిన యవనస్తుడు నిత్య సుందరుడు రెవరెండ్ వరికోటి యెహోషువ గారికి. చూసారా ఆయన సౌందర్యం? సుందరవతి యెహోషువ. టైం లేదు. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఎం దానియల్ గారికి, మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఎన్ జోసఫ్ శామ్యుయల్ గారికి మరణాత. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఎన్ దాస్ బాబు గారికి. బండి స్లో అయింది, పెట్రోల్ లేదు బండిలో, ఆయన ఫీల్ అవుతాడు. అసలే ఆయన విజయవాడ దాదా. రెవరెండ్ ఎన్ దాదాబాబు గారికి, రెవరెండ్ ఎన్ దాస్ బాబు గారికి, నోరు జారాను సార్, బాబు గారికి మరణాత. నోరు జారాను, స్లిప్ ఆఫ్ టంగ్. కూర్చోండి సార్, దాస్ బాబు అన్న పొరపాటు జారి. కూర్చోండి సార్, థ్యాంక్ యూ సార్. రెవరెండ్ బి ప్రసాద్ గారికి మరణాత. రెవరెండ్ పి ప్రవీణ్ ఒనేసిం గారికి, రెవరెండ్ ఎం ప్రవక్త ఏషియా గారికి, రెవరెండ్ కే మరణాత గారికి, అలాగే రెవరెండ్ ఇస్సాక్ వాంకా గారికి. మా వాళ్ళు వాంకా బదులు బంకా అని రాశాడు. బంకాకి వాంకాకి మా వాళ్ళు తేడా తెలియదు, అంతలా ఉంది మన తెలుగు భాష.
నాకు తెలుసు కాబట్టి అన్న, లేకపోతే ఆయన తిట్టుకుంటాడు. రైట్. అలాగే బయలు మిషన్ దైవాభిషేక్తులందరికీ కృతజ్ఞతలు. మరి ఈ వత్సరం అద్భుతంగా మహోత్సవాల దండోరా జనవరి అందాజు 7వ తారీఖు అండి. 7వ తారీఖు నుండి డప్పు కొట్టి ఊరు వాడ వీధి ఇల్లు వాకిళ్ళు మొత్తం దద్రలు చేసి అందరిని మహాసభకు మహోత్సవాలకు ప్రేరేపించిన గవర్నింగ్ బాడీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సాహభరితులై ప్రయాసపడిన బయలు మిషన్, మీ కొరకు ప్రయాసపడిన బయలు మిషన్ అభిషేక్తులందరికీ వందనములు. మీ కొరకు ప్రయాసపడిన, మన కొరకు ప్రయాసపడిన బయలు మిషన్ యాజకులందరికీ మరణాత. మన కొరకు ప్రయాసపడిన, మరి ఆయన అంటాడు నిందలని నాకు బహుమానాలు మీకు అంటాడు. ఎవరంటే దోన్ రాజు గారు, ఆయనకి మరణాత. అలాగే రెవరెండ్ శ్రీ సురేష్ గారి కుటుంబానికి, మేడం గారికి మన్నాత. టక్ ఈజ్ నైస్ సార్. ఇంకా అమెరికా దేశం నుండి మన కొర ప్రయాసతో ఇచ్చేసిన రెవరెండ్ ఒమేగయ్ గారికి ఒరే నాయనో ఇందుకే అంటారు దసరా పండగ అని. మీకు చెప్పకూడదు సార్, ఇది మీకు దసరా పండగ. నిజమే, అసలు పండగ అంటే మీకు మా మామకి ఇద్దరికే పండగ. ఆనందం అంతా. అయ్యగారు నిన్న పెద్ద యాక్సిడెంట్ జరిగేది, 2 minutesలో దాటిపోయాను నేను. ఏందంటే నేరుగా కారు దూసుకొస్తుంది. ఏదో గవర్నమెంట్ వాళ్ళు సార్ గారు సహాయం బట్టి గార్డులు ఇచ్చి హోల్డే నన్ను ఆఫ్ చేశారు. తక్కువ బ్రేక్ వేసి కారు ఆగింది. అయ్యగారు అంటున్నాడు. ఏమయ్యా ఏమైంది? మీ మామగారు సార్ అంటున్నారు. ఒరే నాయనో, మహాసభలో నన్ను తొక్కిచ్చేవాడా మామ, ఎంత స్పీడు వస్తున్నాడు. అల్లుడిని చూసి స్పీడు పెంచి ఎవడి మీదకి ఎక్కిద్దామని, అల్లుడి మీదకి ఎక్కిద్దామని. అట్లాంటి మామ, నా మామ నీకు వందనాలు మామ, నన్ను బతికిచ్చినందుకు నీకు వందనాలు మామ. దేవుడు నిన్ను చల్లగా చూసు మామ. మంచిది. కాబట్టి నిన్న నిజంగా సంఘటన సీసీ కెమెరా మీకు చూపిస్తాను అయ్యగారు. అది నిన్న స్టోరీ అన్నమాట. ఎందుకు జ్ఞాపకం వచ్చింది? పండగ అంతా మీకే సార్, మాకే ఉంది. రైట్. అలాగే మరి ఎందరో ఈ మహోత్సవాలకు మరి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు చెప్పాలంటే అవి అలివి కాదు. ఎందరో అమృతమైన వారి ప్రశస్తమైన మరి గుప్పిళ్ళు విప్పి సహాయం చేశాడు. అలాగే మరి నూనె డబ్బాలు మహిమరాజు గారు విశాఖపట్నం, నెయ్యి జాన్ గారు విజయవాడ, కూరగాయలు మరి మన గుంటూరు వాలంటీర్ టీం వారు, కూరగాయల వ్యాపారస్తుల సహకారంతో వారు, పంచదార 3 క్వింటాళ్ళు రెవరెండ్ సోలమన్ రాజు గారు, ఆఫీస్ స్టేషనరీ దుబాయ్ అభిషేక్తుల సంఘ కాపరి పాస్టర్ ది సుదర్శనం గారు, బెల్లం బయలు మిషన్ మందిరం అనకాపల్లి, ఎండుమిర్చి 1 సీటు గారు చెల్లం గారు, ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసి 19,000 అడుగులు ప్రింటింగ్ చేసి చక్కగా దగ్గర ఉండి ప్రయాసపడి వాటిని అంటించి తగిలించి అసలు వాటిని పట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పనిచేసి పెట్టిన వారు శామ్యుయల్ గారు, అలాగే మహిమా గారు ఉన్నారు. సార్ గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. అలాగే టీ పొడి పంచదార కొవ్వూరి సతీష్ రెడ్డి గారు, పసుపు చిన్నులిపాయలు బొండాడ దాస్ గారు, అలాగే సున్నం బ్లీచింగ్ పౌడర్ మహిమరాజు గారు తానికొండ, చాయ్ పప్పు బోధనరావు గారు, నూనె డబ్బాలు విశ్వాసరావు గారు రెవరెండ్, అలాగే వారి కుటుంబం శుభాకర్ పలకల్లూరు,
వాటర్ ట్యాంకులు శ్రీ జయప్రకాష్ గారు ఉన్నారా సార్? అయ్యా, థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు అందమైన కోడలను ఇచ్చును గాక. మరి మీరు అనాలా, దేవుడు ఇస్తారు దీవెన, మీరు అనాలా. థ్యాంక్ యూ సార్. ఈ సంవత్సరం జయప్రకాష్ గారు నీళ్లు సప్లై చేయటమే కాదు, ఆయన మహా మంచి వ్యక్తి, నీళ్లు తోడారు కూడా. నీళ్ళు ఎప్పుడు బయటకు వదిలేసే వాళ్ళని వదిలేయటానికి వీలు లేదు, అంత కాలనీ అయిపోయింది. అందుచేత నీళ్ళు పంపింగ్ ఆయనే, డంపింగ్ ఆయనే. చూసారా, మనం వాడుకోవటానికి నీళ్లు సరఫరా చేశాడు, వాడుకున్న నీళ్ళు మళ్ళా పంపింగ్ చేశాడు. ఈసారి వినూత్న ప్రక్రియ, లారీలు, పెద్ద పెద్ద లారీలు. మరి దుబాయ్లో చూశాను, అయ్యగారు రాజు దుబాయ్లో చూస్తుంటారు. దుబాయ్లో ఇసుకలో కూరుకుపోద్ది కాబట్టి ఇక్కడ నుండి అక్కడ దాకా ఉంటాయి పెద్ద పెద్ద ట్యాంకర్లు. అవి మున్సిపల్ నీళ్లు తోడి బయటకు వదులుతాయి అన్నమాట అండి. అక్కడ చూసా, మళ్ళీ మహోత్సవాల్లో చూసా. జయప్రకాష్ గారు, వారి కుటుంబానికి నిండు మరణాతలు. అలాగే ఎయిర్టెల్ వైఫై రూటర్లు ఏర్పాటు చేసిన సిహెచ్ జాన్ దేవదాస్ గారికి, సుందర్ ప్రకాష్ గారికి. అలాగే టైర్లు 4 లారీలు ఇచ్చిన జొన్నలగడ్డ శామ్యుల్ గారికి. వారు ఎప్పుడు కావాలన్నా అడగటమే తర్వాయి, మనకి లారీ రెడీగా ఉంటుంది అన్నమాట అండి. సంవత్సరం అంతా శామ్యుల్ గారు ఉన్నారు సార్, వారికి 100 మరణాతులు. అలాగే అమృతరావు గారు చీరాల, జాన్ బాబు గారు గుడివాడ, శ్రీనివాసరావు గారు తణుకు, సమాధానరావు గారు గుంటూరు, రామకృష్ణ గారు విజయవాడ, రమేష్ గారు జంగారెడ్డి గూడెం. అలాగే జేసీబీ మన గుంటూరు కాకాని సంఘస్థులు, వారే స్వయంగా, వారి కుటుంబ సభ్యులే, వారి కుమారుడే స్వయంగా వచ్చి మన గోతులు, మన పొయ్యిలన్నీ తీసి మనకు అప్పు చెప్తారు. శ్రీ కారంకి కోటేశ్వరరావు గారు. అలాగే మరి యొక్క జేసీబీ విజయవాడ సంఘస్థులు రెవరెండ్ జాన్ దేవదాస్ అయ్యగారి యొక్క శిష్యులు, వారు పంపించారు. పెట్రోల్ కొట్టించి వాడుకున్నాం. మరి వారి సంఘ కాపరి రెవరెండ్ జాన్ బాబాయ్ గారికి పంపించిన వారికి మరణాత. అలాగే రెవరెండ్ బి ఏలియా గారి వియంకుడు వియ్యపురాల్, వారు కూడా ప్రొక్లేన్ పంపించారు, వారికి మరణాత. అలాగే మెడికల్ క్యాంప్ ఉచితంగా ఏర్పాటు చేశాడు డాక్టర్ చంద్రబాబు గారు, వారికి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారికి మరణాత. డిఎంహెచ్ఓ గుంటూరు, వారి కృతజ్ఞతలు. పిహెచ్సి పెదకాకాని, వారికి కృతజ్ఞతలు. కిమ్స్ గుంటూరు శిఖరా హాస్పిటల్ డాక్టర్ హరిత గారు, వారికి కృతజ్ఞతలు. శ్రీ హాస్పిటల్ డాక్టర్ జ్ఞానప్రకాష్ గారికి కృతజ్ఞతలు. ఏలూరి హాస్పిటల్ డాక్టర్ వెంకట సందీప్ గారికి కృతజ్ఞతలు. శ్రీనివాస న్యూరో కేర్ డాక్టర్ గంట శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. హెవెన్ క్లినిక్ డాక్టర్ చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు. విక్రమ్ హాస్పిటల్ డాక్టర్ కిషోర్ గారికి కృతజ్ఞతలు. ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్ ఏ అన్వేష్ గారికి కృతజ్ఞతలు. వికాస్ హాస్పిటల్ యజమానులు గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే, వారికి శ్రీమతి విడుదల శ్రీమతి గల్లా మాధవి లత సార్ గారు ఇంటి పేరు కాబట్టి ఆయన వైపు చూస్తున్నా. థ్యాంక్ యూ సార్. గల్లా మాధవి గారికి కృతజ్ఞతలు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత్రి గారు శ్రీ సత్యప్రసాద్ గారికి కృతజ్ఞతలు. అలాగే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 100 మరణాతులు. వారి సుపుత్రుడు శ్రీ లోకేష్ గారు, వారి నియోజకవర్గం ఇది. మరి వారు కూడా ఎంతో ప్రేమగా, మరి వారికి మంచి గురి శ్రీ సుధాకర్ అయ్య గారు వెళ్తే చాలు, ఎక్కడున్నా కానీ కమ్ వెల్కమ్ అంటారు. బాబు ఫోటో ఉందా, పెట్టు ఒకసారి. సుధాకర్ అయ్య గారికి ఆనందంగా ఉంటుంది లోకేష్తో ఫోటో. నాతో ఫోటో పెట్టబాక లేనిపోయింది, మళ్ళీ లోకేష్తో పెట్టు. రైట్, థ్యాంక్ యూ. వారికి కృతజ్ఞతలు. అలాగే వారి నియోజకవర్గం అన్నమాట అండి. అలాగే పెదకాకాని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ దూలిపల్లి నరేంద్ర గారి కృతజ్ఞతలు. మనతో చేకీవించిన శ్రీ నక్క ఆనందబాబు గారి కృతజ్ఞతలు.
అలాగే రాలేకపోయినా మనకు శుభాలు అందించిన గుంటూరు గౌరవ ఎంపీ గారు పెమ్మిసాని చంద్రశేఖర్ గారు, వారు కూడా రాలేకపోవటం బట్టి వారి పంపించారని గ్రీటింగ్స్ పంపిస్తామని చెప్పాడు, వారికి కృతజ్ఞతలు. అలాగే గుంటూరు కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ మరి మేడం గారు మనకు అన్ని అనుమతులు హుటాహుటిన జారీ చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పంపించి మరి 6 మేఘాల్లో మన కార్యములు జరిగించిన గౌరవ కలెక్టర్ గారి కృతజ్ఞతలు. గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ గారు వారు మనకు అన్ని సిఫార్సులు ఇచ్చారు, వారికి కృతజ్ఞతలు. డిఎంహెచ్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ మంగళగిరి వారికి, గౌరవ డిఎస్పి గారు మంగళగిరి మైక్ పర్మిషన్, టెంట్ పర్మిషన్ అన్నీ వారు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, వారికి కృతజ్ఞతలు. సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మంగళగిరి వందన మరణాతులు, సబ్ ఇన్స్పెక్టర్స్ మరి ఇంచుమించు 3 డిఎస్పీలు ఇక్కడ ఉన్నారు, ఇంచుమించు 12 మంది సిఏలకి బాధ్యత అప్పచెప్పాడు. ఇందాకే వచ్చాడు గౌరవ ఎస్పీ గారు, వారికి నిండు మరణాతలు, వారు బాధ్యతగా మరి భక్తులందరూ ఇంటికి వెళ్ళే వరకు మీరు జాగ్రత్తగా సాగనంపండి, అలాగే ఫాదర్స్ అందరూ ఇంటికి వెళ్ళే వరకు వారితో ఉండండి అని ఎస్పీ గారు ఆర్డర్స్ ఇచ్చారంటండి. దేవుడు వారిని బహుగా దీవించును గాక. ఎంత మంచి ఎస్పీ గారు దేవుడు మనకి ఇచ్చాడు, వారికి మరణాతలు కృతజ్ఞతలు. తహసీల్దార్ మంగళగిరి, ఈఓ గ్రామ పంచాయత్ కాజా, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మంగళగిరి, అలాగే స్పెషల్ బ్రాంచ్ పోలీస్, ఇంటెలిజెన్స్ పోలీస్, క్రైమ్ పార్టీ పోలీస్, అలాగే డుక్కు 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 డుక్కుమంటూ నడిపించిన బస్సుల కోసం ఆర్టీసీ వారికి జిందాబాద్. మరి వారికి పని లేకుండా చేసాం, బస్సులే బస్సులు బస్సులే బస్సులు. జెమ్ స్కూల్ వారు ఆటంకం పెట్టకుండా మనం సహకరించినందుకు వారి కృతజ్ఞతలు. ఐజేఎం విల్లాస్ అధికారులు, యజమానులు, గృహస్థులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారికి, ఏడీఏ గారికి చక్కగా లైన్ లాగిపెట్టాడు. ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా 24 hours అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇచ్చాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు. దేవుడు వారిని దీవించును గాక. మరణాత ఎన్హెచ్ఏఐ టోల్ స్టాఫ్ వారు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారికి వందన మరణాత. ఇప్పుడు మహోత్సవాల రిపోర్ట్. మరి మనం ఎంత కట్టాం, ఎంత వాడాం, ఎంత మిగిల్చుకున్నాం, ఇవన్నీ వినబోతూ ఉన్నారు. ఇంచుమించు 10 లక్షల చదరపు అడుగుల పందిరులు మనం వేసుకున్నాం. దానికి 1,16,47,672 రూపాయలు. పాత్రల అద్దె 21,70,123 రూపాయలు. లైటింగ్ జనరేటర్ 18 లక్షలు. టెంపరీ లైటింగ్ 13 లక్షలు. సౌండ్ సిస్టమ్ 38 లక్షలు. స్టేజ్ లైటింగ్ జిగేల్మంటూ ఉన్నారు, వాళ్ళు బొగ్గుమన్నారు 4,65,000. వీడియో షూటింగ్ 9,46,000. ఎల్ఈడి స్క్రీన్స్ 6,74,500. మన సంఘస్థులుగా ఎంతో సహకరించాడు, వారికి వందన మరణాతులు. ఎల్ఈడి టీవీస్ 52,000. వంట చెరుకు 11,14,858 రూపాయలు. వంట చెరుకు 297 టన్నులు. అలాగే వెచ్చాలు 23,78,983 రూపాయలు. అలాగే పనివారి కూలీ 12,11,360 రూపాయలు. మసాలా గ్రైండింగ్ 25,000 రూపాయలు. గుడ్లు యాజకులకి 1,20,000 రూపాయలు. పోలీస్ చలాన్ 25,000. ఫైర్ చలాన్ 2,42,000. ఫైర్మెన్ టీఏడిఏ 53,700. శానిటేషన్ ఎక్స్పెన్సెస్ 1,95,000. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఖర్చు 4,62,000. టెంపరీ పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్లతో పవర్ డిపార్ట్మెంట్ వారు 5 లక్షల రూపాయలు. క్వారీ వాటర్ టెస్టింగ్ 3,000. ఇంటర్నెట్ కంప్యూటర్లు 53,370 రూపాయలు. పాంఫ్లెట్ల ప్రింటింగ్ మరి 5,89,230 రూపాయలు. అలాగే గుంటూరులో ఫ్లెక్స్లు, ఫిట్టింగ్లు, హోర్డింగ్లు ఇవన్నీ చాలా చోట్ల వేశాం. మరి వాటి లెక్క కూడా రావాల్సి ఉంది, బహుశా అవి విస్మరించబడి అనుకుంటూ ఉన్నా. మరి
2,13,200 రూపాయలు. గెస్ట్స్ ఆతిథ్యం 1,20,000. అలాగే ఈ గ్రౌండ్ రెంట్ 9 లక్షలు. అలాగే పాలు పెరుగు 4,20,000. బస్సులు 14 బస్సులు 8,70,000. ఇంచుమించు 20 బస్సులు తిరిగి 14 రాస్తారండి, 25 కూడా తిరిగి అనమాట అండి. అలాగే ఆటోలు మిమ్మల్ని అటు ఇటు నడిపించడానికి. డీజిల్ ఆయిల్ 3,78,672 రూపాయలు. ప్రొక్లేన్ 2,22,000 రూపాయలు. డోజర్ ట్రాక్టర్ 1,90,400 రూపాయలు. అలాగే ట్రాక్టర్ రెంట్ 85,000 రూపాయలు. రోడ్ రోలర్ 24,000 రూపాయలు. క్రేన్ 20,000 రూపాయలు. అలాగే మరి బియ్యం సరఫరా చేసిన లారీలకు 1,25,000 రూపాయలు. టాటా మ్యాజిక్ టోల్గేట్లు ఇతరత్ర 1,75,000. పోస్టేజ్ రవాణా 1,20,000. పిల్లలకు వేసిన సేఫ్టీ ట్యాగ్స్ 14,868 రూపాయలు. ఎండుగడ్డి 2,80,800 రూపాయలు. అలాగే పరుపులు దిండ్లు దుప్పట్లు 62,940 రూపాయలు. అలాగే పండ్లు స్నాక్స్ 42,000 రూపాయలు. అలాగే పైపులకి ప్లంబింగ్కి 3,31,000 రూపాయలు. బోర్వెల్ శుద్ధి 1,30,000 రూపాయలు 775 రూపాయలు. అలాగే జింక్ డోర్లు బాత్రూములకి 3,40,000 రూపాయలు. వాటర్ ఇంజన్స్ 4,03,200 రూపాయలు. సబ్మర్సిబుల్ మోటార్లు 1,25,000. అలాగే వాటర్ డ్రమ్ములు వాటర్ ట్రాన్స్పోర్ట్ 2,54,500 రూపాయలు. మొబైల్ టాయిలెట్స్ బాత్రూములకి చూసారా మన కర్మ, మనం ఎరగటానికి 15 లక్షలు ఖర్చు పెట్టామండి. తినటానికి ఎంత పక్కన పెట్టేయండి, దాని కూడా ఖర్చు అయింది. అందుకే దేవుడు ఆ ఖర్చు ఏరిగే ఖర్చు లేకుండా మన్నాన్ని గురిపించారండి దేవుడు. ఎంత మంచి దేవుడో కదా. చూసారా మనం తిన్నా ఖర్చే, తిరిగినా ఖర్చే, పెరిగిన ఖర్చు ఎరిగిన ఖర్చు. ఇది అన్నమాట మనిషి బతుకు. ప్లాస్టిక్ ఐటమ్స్ 4,64,000 రూపాయలు. గ్యాస్ సిలిండర్ 88,380 రూపాయలు. ఇంజనీర్ సూపర్వైజింగ్ 15,000 రూపాయలు. డ్రైవర్లు 67,280 రూపాయలు. అలాగే గోడలకి 50,000 రూపాయలు. బిల్డింగ్ రిపేర్ 5,38,000 రూపాయలు. డస్ట్ చిప్స్ 3,00,000 రూపాయలు. అలాగే కంప్యూటర్ డేటా ఎంట్రీ 25,000 రూపాయలు. కరెంట్ సామాన్లు 2,19,975 రూపాయలు. పెయింటింగ్ వర్క్స్ 64,000 రూపాయలు. కార్పెంటర్ పని 97,000 రూపాయలు. పురుషుల కూలీ 4,69,300 రూపాయలు. స్త్రీల కూలీ 6,52,120 రూపాయలు. అలాగే శుద్ధి పారిశుద్ధ్య బృందం 15,44,515 రూపాయలు. ఈవేళ మనం శుభ్రంగా కూర్చున్నామంటే మన కొరకు 500 మంది స్కావెంజర్లు ప్రయాసపడ్డారు. వారికి 15,44,515 రూపాయలు. బ్లీచింగ్ పౌడర్ కొంచెం 1,43,860 రూపాయలు. ఫెనాయిల్ యాసిడ్ 45,000 రూపాయలు. సెక్యూరిటీ 11,47,850 రూపాయలు. ఈతగాళ్ళు 1,00,000 రూపాయలు. ఖాళీ రైస్ సంచులు 35,000 రూపాయలు. ఇనప సామాన్ 32,000 రూపాయలు. నర్సరీ మొక్కలు 1,50,000 రూపాయలు. ఆర్కెస్ట్రా మరి మొత్తం రావాల్సి ఉంది అందాక తాత్కాలికంగా 3,62,565 రూపాయలు. క్వైర్ ప్రాక్టీస్ రానుపోను ఖర్చులు 1,34,000 రూపాయలు. అలాగే మీటింగ్ ఖర్చులు 35,000 రూపాయలు, అంటే వర్కర్స్ మీటింగ్ పని వర్ల కోటాలకి. అలాగే మెసేజెస్ బోధకులు మెసేజ్ స్క్రూటినీ చేసినందుకు 40,920 రూపాయలు. సీసీ కెమెరా పని 18,000 రూపాయలు. ఇతరత్ర సగర 2,75,000 రూపాయలు. మొత్తం ఖర్చు 4,33,88,602 రూపాయలు. ఖర్చు 4,33,88,602 రూపాయలు. అలాగే మనకు వచ్చిన అర్పణలు రసీదు పుస్తకం ద్వారా 25వ తారీఖు 80,21,227 రూపాయలు. 27వ తారీఖు 93,41,868 రూపాయలు. 28వ తారీఖు నిన్న 78,87,111 రూపాయలు. ఈవేళ అందాజుగా ఒక 40 లక్షలు వేసుకుంటే
రసీదు పుస్తకాల ద్వారా పోగైన కానుక సగటు 2,92,50,206 రూపాయలు. అలాగే హుండీల ద్వారా పట్టబడిన కానుక 49,52,930 రూపాయలు. అలాగే అప్పుడప్పుడు చిల్లరగా రసీదులు లేకుండా అర్పణ వేసిన వారు ఆ సొమ్ము కూడా పోగు చేసి 2,81,816 రూపాయలు. 27వ తారీఖు 8వ తారీఖు 4,04,730 రూపాయలు. ఈవేళ అందాజుగా 2 లక్షల రూపాయలు. కాబట్టి 500 రూపాయల లోపు హుండీలో వేసిన అర్పణ 8,86,546 రూపాయలు. ఈలాగున భక్తులు ధారాళంగా దాతృత్వం ఇచ్చిన చందా 3,50,89,682 రూపాయలు. ఖర్చు 4,33,88,602 రూపాయలు. వచ్చిన కానుక అర్పణ 3,50,89,682 రూపాయలు. ఈలాగున ఉన్న లోటు 82,98,920 రూపాయలు. మరి ప్రభువే ధారాళంగా దాత, ఆయనే మనకు సమృద్ధి గల దాత, మన మిషన్ దయాహస్తము చాపి ఆదరిస్తున్న దాత. మనకి ఏ కొదువు లేకుండా ఆయనే మనకు సమృద్ధి అనుగ్రహించువారు. మీరేవైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేకపోతే దేవుడే పరలోకపు వాకిళ్ళు తెరచి మనకు తప్పక ఇచ్చువారు. దేవుడు మనల్ని నిందించరు, అవమానపరచరు, సిగ్గుపరచరు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాగున 4 రోజులకి సుమారు ఒక్కొక్క రోజుకి అయిన ఖర్చు 1 కోటి రూపాయల పై చిలుక. 1 నిమిషానికి 25 సాయంకాలం 5 నుండి 29 సాయంకాలం 5 గంటల వరకు మహోత్సవం నిర్వహించడానికి ప్రతి నిమిషం 8,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట అండి. ప్రతి నిమిషం అంటే నా ప్రసంగం గంట సేపు, గంటన్నర అయిపోయింది. గంటన్నరకి 90 × 8,000 ఎంత? 90 × 8,000 72,000, 7,20,000. థ్యాంక్ యూ. చూసారా? అంటే నా ప్రసంగం చేసినందుకు గాను సగటుగా ఈ ప్రసంగం ప్రారంభించి ముగింపు అయ్యేలోగా ఎంత సొమ్ము ఖర్చు అయిపోయింది? 7,20,000. నేను 72,000 అనుకుంటాం, మన్నించండి. 7,20,000 రూపాయలు. ఈ లెక్కన ప్రసంగం చేసే ప్రబుద్ధులు ప్రసంగం టైం తీసేసేయండి. వాళ్ళు ప్రసంగం చేసిన టైం వరకు లెక్క వేసుకుంటే 40 నిమిషాలు, 40 × 8,000 కనీసం ఎంత కట్టాలి సార్? 3,20,000 కట్టాలా? జానయ్య గారు ఆలోచించండి మరి. కాబట్టి ఈసారి మహోత్సవం వాక్యోపదేశం టికెట్ ఖరీదు 4 లక్షలు. గుర్తుపెట్టుకోండి, 4 లక్షలు కట్టండి, మైక్ పట్టండి. 4 లక్షలు 4 లక్షలు కొట్టు, మైక్ పట్టు. 40 నిమిషాల తర్వాత గట్టు ముగించి 40 మినిట్స్. గుర్తుపెట్టుకోండి మరి ఏం చెప్పాడు మహానుభావులు. సరే, మనం తిన్న కూరగాయలు చెప్పేసి ముగించేస్తాను. వైట్ ల్యాంప్స్, దీపాలు, వెలుగు దీపాలు 1,275 దీపాలు, ఒక పల్టర్ కూడా ఉంటాం. ట్యూబ్ లైట్లు 2,000 అందాజుగా, అంటే 1979 ట్యూబ్ లైట్లు, 1979 ట్యూబ్ లైట్లు. జనరేటర్లు 20, పెద్ద జనరేటర్లు 20. అలాగే 25వ తారీఖు 900 కిలోలు మన ఆహారం, మనం భుజించిన ఆహారం. 26వ తారీఖు 150 క్వింటాళ్ళు. 27వ తారీఖు 192 క్వింటాళ్ళు. 28వ తారీఖు 177 క్వింటాళ్ళు. ఈవేళ
130 క్వింటాలు, సగటుగా 65 టన్నులు ఖాతా అన్నం తిన్నాం అన్నమాట అండి. నెక్స్ట్ కందిపప్పు 225 బస్తాలు, చింతపండు 1504 కిలోలు, పచ్చిపప్పు 465 కిలోలు, చాయ్ మినపప్పు 100 కిలోలు, మినపగుళ్ళు 80 కిలోలు, నెయ్యి 11 కిలోలు, పంచదార 260 కిలోలు, గోధుమ రవ్వ 120 కిలోలు, సాల్ట్ 650 కిలోలు, పామాయిల్ 194 డబ్బాలు, శనగ నూనె 111 డబ్బాలు, అల్లం 260 కిలోలు, చిన్నుల్లి 240 కిలోలు, నిర్మా సర్ఫ్ 126 ప్యాకెట్లు, బట్టల సబ్బు 275, జీరా 312 కిలోలు, ఆవాలు 131 కిలో, మెంతులు 65 కిలోలు, పెసరపప్పు 135 కిలోలు, కొబ్బరి తురుము 65 కిలోలు, లవంగాలు 12 కిలోలు, యాలకులు 12 కిలోలు, ఇంగువ 39 కిలోలు, దాల్చిన చెక్క 11 కిలోలు, బెల్లం 1380 కిలోలు, గరం మసాలా 15 కిలోలు, అగ్గిపెట్లు, పాలపొడి 15 కిలోలు, క్లాత్, అలాగే కోడిగుడ్లు 15,000, ధనియాలు 285, వేరుశనగ గుళ్ళు, వేరుశనగ మిరియాలు, జీడినూక, మెంతాకు, చాకులు, బొగ్గుపారలు, బకెట్లు, వాము, స్క్రబ్బర్లు, స్పాంజీలు, టీలు, హార్లిక్స్, బ్రూ ఒక 9. అలాగే సొరకాయలు, మనం తిన్న సొరకాయలు 18,514 సొరకాయలు తినేసేవండి. గుమ్మడికాయలు 2,850 గుమ్మడికాయలు, వంకాయలు 11,500 కిలోలు తిన్న వంకాయలు. మరి ఎంత దురద వచ్చి ఉంటుందో చూడండి వంకాయకి మన మీద. అయినా మన దురద రాల. 12,000 కిలోలు తిన్నా కానీ మనకి అంత చక్కగా వండారన్నమాట. టమాటాలు 12,000 కిలోలు, ఉల్లిపాయలు సుమారుగా 2.6 టన్నులు, పచ్చిమిర్చి 2,900 కిలోలు, దుంపలు 2,300 కిలోలు, దొండకాయలు 200 కిలోలు, దోసకాయలు మరి 1 టన్, చిక్కుళ్ళు 650 కిలోలు, క్యాబేజ్ 4,100 కిలో అంటే సుమారు 4 టన్నులు, అరటి గెలలు 130 గెలలు, కొబ్బరికాయలు 900, క్యారెట్ 1950 కిలోలు, కరివేపాకు 300 కట్టలు, కొత్తిమీర 1,600 కట్టలు, ముల్లంగి 7,500 కిలోలు, బెండకాయలు 3,500 కిలోలు, గోరు సిక్కుడు 1,800 కిలోలు. ఇలాగున మరి దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి ఎవరైనా ఈ రిపోర్ట్ ద్వారా మర్చిపోయి ఉంటే దయతో మన్నించండి, చాలా టైం అవుతుంది. మరి కరెంటు వారికి, మైక్ వారికి, వీడియో వారికి, ఆర్కెస్ట్రా వారికి, సింగింగ్ సిస్టర్స్కి, అలాగే వడ్డించిన తల్లులకి, భుజించిన తండ్రులకి, అలాగే చక్కగా అన్ని విషయాల్లో సహకరించిన పనివారికి, మరి పందిరులు వేసిన దానియేలు రాజు గారికి ఉన్నారా, అలాగే బేల్దార్ మేస్త్రి గారు, రవి గారు వారి బృందానికి, అలాగే ప్రొక్లేన్ల మాస్టర్ శాంతయ్య గారు వారి కుటుంబానికి, ఇంకా మరి ఎవరినైనా మర్చిపోయింటే తప్పకుండా దేవుడికి జ్ఞాపకం చేసుకుంటారు. మరి వేరుగా తలంచవద్దు, అన్యగా భావించవద్దు అని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లకి, రైల్వే వారు మరి ముఖ్యంగా స్పెషల్ ట్రైన్స్ వేసాడు, నంబూరు స్టేషన్లో ఆఫ్ చేసాడు. మనమందరం దిగే వరకు వేచి ఉన్నా. రైల్వే డిపార్ట్మెంట్ GM గారికి అందరికీ వందన మరణాతలు. అలాగే బహుశా మరి మా సోదరి వచ్చింది అనుకుంటాను. సత్యనారాయణ గారు కనపడుతుందా, రాలేదా? సరే, మహోత్సవాల కొరకు అమెరికా దేశం నుండి మరి మా సోదరి వచ్చేసాడు. వారు కూడా అమెరికా దేశంలో కన్వెన్షన్ కొరకు సహకరిస్తూ ఉన్నారు. చికాగోలో పెట్టిన కన్వెన్షన్కి ఎంతో సహకరించాడు. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం కూడా జరిగేలా ప్రార్థన చేయండి. అలాగే సైతాను శోధన మరి సభ ఆరంభమైనప్పటి నుండి అమ్మగారి పరిస్థితి విషమంగా, మరి ఇబ్బందికరంగా, స్పృహలో లేని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా, మరి అది ఒక శోధనైనా కానీ మరలా సాతానుడు ఆ శోధన పెట్టి అటువైపు నడిపించాలని చూసినా కానీ దేవుని మహాదయ, ఏ ప్రమాదం లేకుండా, మరి ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా
మరి ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాగున మరణ అవస్థలో ఉన్నప్పటికీ హాస్పిటల్లో ఉన్న వైద్యులు ఎంతో శ్రద్ధగా వారిని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి నేను వెళ్ళి కూడా సుమారు 10 రోజుల పైన అవుతుంది. ఇక్కడే ఉండిపోతూ ఉన్నాను, ఇక్కడే మసులుతూ ఉంటూ ఉన్నాను. మరి కుటుంబం విషయాలు కూడా మరి అన్నీ ఈ 10 రోజులు స్మరించి ఇక్కడే తిష్ట వేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడి ఉంటూ ఉన్నది. కాబట్టి ఇలాగున మరి ఎన్ని శోధనలు ఉన్నా కిన్నడవు కాకున్నా అన్నైనా ఎన్నైనా గెలుతూ అన్నారు. కాబట్టి దేవుని మహాదయ, ఎన్ని శోధనలు ఉన్నా దేవుడు కిన్నుని కాకుండా నన్ను ధన్యునిగా నిలబెట్టినందుకు దేవదేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమెన్. మరోసారి ఇంజనీర్లకు అలాగే అందరికీ మరి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ వందన. మరణాత.